షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. అఫీషియల్గా మీ అందరితో ఆఫీషియల్స్తో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సీజనల్ వారీగా మన పబ్లిక్ ఏం అవసరం ఉంది, అదేవిధంగా తక్షణంగా ఏం సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి కానీ జిల్లా లెవెల్లో మనం ఎలాంటి ప్రణాళికలు తీసుకోవడం జరిగింది, వాటిలో ఎంతవరకు మనం సక్సెస్ అయినాం, ఇంకా చేయాల్సింది ఏముంది మరి అనేటువంటి అంశాన్ని కూడా ఈ రివ్యూలో మనం తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు సీజనల్ వారీగా చూసినప్పుడు హెల్త్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి హాస్టల్స్, స్కూల్స్, తర్వాత అగ్రికల్చర్, తర్వాత భూభారతి, హౌసింగ్, ఇలా మరి అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నా తరఫున పంచాయతీ రాజ్, ఉమెన్ అండ్ చైల్డ్, మా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ స్టేట్ నుంచి కూడా రమ్మని చెప్పడం జరిగింది. వారు కూడా ఆ తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా అధికారులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మనం మనసు పెట్టి పనిచేస్తే చాలా అద్భుతాలను సృష్టించగలుగుతాం. రొటీన్గా పనిచేస్తే పబ్లిక్లో అంటే మనం అనుకున్న మార్పు రాదు, సేమ్ టైంలో మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఒక మానవతా దృక్పథంతో మనసు పెట్టి ఏ పనైనా కూడా చేస్తే ప్రతిదానికి పైనుంచి ఆర్డరే ఉండాలి లేదా ఫండ్సే రావాలి అనేది కాకుండా కొంత చిన్న చిన్నవి కూడా కొత్త వెలుగునిచ్చేటువంటి అనేక అంశాలు కూడా ఉంటాయి. సో ఎక్కడికక్కడ అధికారులు కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్సే కాకుండా పర్సనల్గా కూడా మనం ఆ ప్లేస్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను బట్టి కొంత కొత్తదనాన్ని కూడా మనం సృష్టించగలుగుతాం. సో అట్లా మీ అందరి సహకారంతో ఈ జిల్లాకు ఒక మంచి పేరు వచ్చే విధంగా ప్రజలకు కూడా బాగా ఉపయోగపడేటువంటి పనులు, అదేవిధంగా వీక్లీ వన్స్ లేదా ట్వైస్ అట్లా ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్ కూడా పెంచుకోవడం మంచిది. ఎందుకంటే ఆఫీసులలో కూర్చొని మనం వచ్చే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకోకుండా ఫీల్డ్ విజిట్ చేయడం మూలంగా చాలా అంశాలు మనకు తెలుస్తాయి, పరిష్కారాలు కూడా వెలువెంటనే మనం చేయగలుగుతాం. కాబట్టి సమస్య కూడా జటిలం కాకముందే ఆ సమస్య జటిలమై మీ మీద పేపర్లలో, టీవీలో వచ్చి ఆ తర్వాత పై అధికారులతో చీవాట్లు తిని లేదా ఒక రకమైనటువంటి హేయభావం పబ్లిక్ లో వచ్చిన తర్వాత మేము బాధపడే కంటే సమస్య మనకు ఒక తెలుసు, సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మన దృష్టిలోకి రాకుండా పోతే చాలా పెద్దగా అవుతుంది. ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత మనం మేలుకుంటే బాగుండదు. కాబట్టి అధికారులు కూడా వెంటనే ప్రతి సమస్య మీద స్పందించడం, అది ఏ రూపంలో మనకు తెలిసినా దాన్ని స్మాల్ అంటే చిన్నగా ఉన్నప్పుడే కట్టడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అని ఏదైతే మనం ఒక హెల్త్ విషయంలో ఒక గొప్ప నియమ నిబంధనలు పాటిస్తామో ప్రతి దగ్గర ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ఆ ఇష్యూ రైజ్ కాకముందే అది పబ్లిక్ లోకి వచ్చి మన వ్యక్తిత్వం దెబ్బతినకముందే. నేను అందరికి ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తా, మనసు పెట్టి పనిచేయండి. ఒక ఆఫీసర్ ఒక దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుందంటే కనీసం దుఃఖించే జనాలు మన కోసం నలుగురు ఉండాలి. అది ఎట్లా వస్తుంది, బాధపడేది ఎట్లా వస్తుంది, మనం ఆ ఫీల్డ్లో ఆ ఊళ్ళో మనదంటూ ఒక ముద్ర, మనం చేసే ఒక ప్రోగ్రెస్ యాక్టివిటీస్ తోటి మన మీద అంత ప్రేమ పెడుతుంది. చాలా మంది అధికారులకు పబ్లిక్ రిలేషన్ లేక ఎవరు వస్తారో ఎవరు పోతున్నారో అనుకుంటారు. కాబట్టి ఈరోజు మన ఇళ్ళలో పిల్లలు హ్యాపీగా మన కుటుంబం ఉండాలంటే బయట కూడా మనం పనిచేసే ప్రదేశాలలో ఆ పిల్లలు, ఆ కుటుంబం, ఆ జనాలు కూడా మనం ఇచ్చేటువంటి యాక్టివిటీస్ తోటి మన ప్రోగ్రాంలతోటి సంక్షేమంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. కాబట్టి నాకు పొద్దున 10 గంటలకు వచ్చినామా, సాయంత్రం 5 గంటలకు వెళ్ళినామా అనేది చూసుకుంటే పుట్టుకకు గిట్టుకకు మధ్య మీరు డ్యూటీలో చేయలేని తర్వాత రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఏం సాధించినాం, మనదంటే ఏముంది ఇక్కడ అని వెలుగా చూసుకుంటే ఏం భయపడదు. కాబట్టి ఖచ్చితంగా మనం అంటూ ఏదో కేవలం డ్యూటీ లాగానే కాకుండా మనసు పెట్టి పనిచేయండి, మార్పుకు నాంది పలుకుదాం. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు, మీరు కన్నా మీ పిల్లలు గల్లలు ఎగరేసుకొని మీ గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి రావడమే మీరు నిజంగా ఈ
మధ్య అంటే మీరు జాబ్లోకి వచ్చిన కానీ రిటైర్ అయ్యే వరకు మీరు చేసేటువంటి సర్వీస్ యొక్క గొప్పతనమే మీ కుటుంబ సభ్యుల యొక్క గౌరవాన్ని పెంచుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా అందరూ నియమ నిబంధనలు, మానవత్వం, మంచితనం, హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా జోడించి సమస్యలు రాకుండా, సమస్యలు జటిలం కాకుండా ఎక్కడికక్కడ ఉన్న వాస్తవాన్ని పరిశీలించి ఆ వాస్తవ సమస్య ఏదైతుందో ఆ సమస్యకు మనం పరిష్కారం ఇచ్చినప్పుడు మీరేంటో నలుగురికి తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా పనిచేసి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నాకు కానీ ఇక్కడ ఉన్న వేదిక మీద మన పెద్దలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ అందరూ ఆల్ వన్ టీమ్ వన్ ఫ్యామిలీ. ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంటే మీకు ఏ బాధ వచ్చినా మేము ఉంటాం. మాకు కావాల్సినటువంటి వర్క్ ఏదైతే పబ్లిక్ కోసం మనం చేస్తున్నామో సంక్షేమ కార్యక్రమాలు అది పబ్లిక్ కావాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.